కాంబినేషన్లు రిపీట్ కావటం శరా మామూలే. కానీ ఏ మాత్రం కథ కొనసాగకపోయినా స్క్రీన్ మీద హీరో హీరోయిన్ల కాంబో కంటిన్యూ అవుతుంటే మాత్రం బిజినెస్ సర్కిల్స్లో ఓ రకమైన హుషారు కనిపిస్తుంది. అలా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న కొన్ని కాంబోల గురించి మాట్లాడుకుందామా? దళపతి 69 మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకముందు నుంచే వైరల్ అవుతోంది. విజయ్ ఆఖరి సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తారన్నది లేటెస్ట్ న్యూస్. అయితే విజయ్ తో త్రిష నటిస్తారని కొంతకాలం, సమంత జోడీ కట్టే ఛాన్స్ ఉందని మరికొంతకాలం ప్రచారం జరిగింది. ఎవరు ఫైనల్ అయినా విజయ్ తో జోడీ రిపీట్ అవుతుందన్నది ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న విషయం. ధనుష్, నిత్యా మీనన్ కాంబినేషన్ ఎంత హిట్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. తిరు మూవీలో ఫ్రెండ్స్ గా, ఆఖరికి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యే జోడీగా వారిద్దరూ చేసిన సందడి అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. ఇద్దరు బెస్ట్ పర్ఫార్మర్లు స్క్రీన్ షేర్ చేసుకుంటే సీన్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మరోసారి చూడ్డానికి మేం రెడీ అంటున్నారు ఫ్యాన్స్. తమిళనాటే కాదు, తెలుగులోనూ రిపీటెడ్ కాంబినేషన్లు పలకరించడానికి రెడీ అవుతున్నాయి. విశ్వంభర సినిమాతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు చిరు అండ్ త్రిష. ఆల్రెడీ స్టాలిన్లో వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూశారు ప్రేక్షకులు. మరి విశ్వంభరలో ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ పండిస్తారో చూడాలనే ఆసక్తి బాగా కనిపిస్తోంది జనాల్లో. రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఆడియన్స్ కి బాగా గుర్తుండిపోయిన సిల్వర్ స్క్రీన్ పేర్ నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. ఆల్రెడీ లవ్ స్టోరీతో మెప్పించిన ఈ జోడీ త్వరలో తండేల్తో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నారు. అన్ని అనుకున్న ప్రకారం జరిగితే ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాలి తండేల్. ఎవరికైనా ప్రాపర్ ఎంట్రీ ఉండాలి, అందులోనూ అది పాజిటివ్గా ఉండాలి. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చెప్పే మాటలు వేరు, సినిమా ప్రమోషన్స్లో టీం చెప్పే మాటలు వేరు. ఇప్పుడు తనతో పనిచేసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది జాన్వికి. ఇంతకీ వాళ్ళు ఏమన్నారు? శ్రీదేవి సౌత్ స్టార్ అయినా ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పారో లేదో ఇది ఇప్పటికీ ఆడియన్స్కున్న డౌట్. మీకు అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు, మాకు తెలుగుతో మంచి పరిచయమే ఉందని చెప్పకనే చెప్తున్నారు జాన్వీ కపూర్. ఆమె లింగ్విస్టిక్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతోంది టీం. దేవరా పార్ట్ 1తో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ. మరి తెలుగు డైలాగులు ఎలా నేర్చుకున్నారు? ఈ విషయంలో జాన్వీకి ఫుల్ క్రెడిట్ ఇస్తున్నారు తారక్. ఆమె యాక్టింగ్ సూపర్బ్ అన్నారు. అంతేకాదు ఆమె జ్ఞాపక శక్తి అమోఘం అంటున్నారు. సందీప్ రెడ్డి వంక చేసిన ఇంటర్వ్యూలో జాన్వీ స్కిల్స్ గురించి గొప్పగా చెప్పారు తారక్. ఆమె అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. బాలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ భలే చక్కగా డైలాగులు చెప్పారు. నేనే షాక్ అయ్యాను అన్నారు తారక్. వారేవా, ఇది కదా డిస్టింక్షన్లో పాస్ కావటం అని మెచ్చుకుంటున్నారు. సెప్టెంబర్ 27న విడుదల కానుంది దేవరా పార్ట్ 1. ఈ సినిమా కోసం ఆడియన్స్తో పాటు తాను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నానని అంటున్నారు జాన్వీ. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా ఇంకో రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అన్నది ఈ బ్యూటీ చెబుతున్నమాట. పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఒక్కటి పడితే చాలు, సరిహద్దులు దాటుకుని ఛాన్సులు తలుపులు తడుతూ ఉంటాయి. ఇప్పుడు బాబీ డియోల్ని ముంచెత్తుతున్న అవకాశాలు చూసిన వారంతా అదే విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. విజయ్ సినిమాలో బాబీ డియోల్ నటిస్తారన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్. యానిమల్ సినిమాలో అబ్రార్ సాంగ్ ఎంతగా వైరల్ అయిందో స్పెషల్గా చెప్పక్కర్లేదు. విలన్ కో పాట, ఆ పాట వైరల్ కావటం రీసెంట్ టైమ్స్లో అందరినీ ఆకట్టుకున్న విషయం ఇది. యానిమల్ విలన్కి అంతగా పేరు రాబట్టే ఇప్పుడు సౌత్లో ఏ స్టార్ హీరో సినిమా చేసినా విలన్గా ఆయన పేరే వినిపిస్తోంది. సూర్య హీరోగా నటిస్తున్న కంగువలోనూ విలన్గా నటిస్తున్నారు బాబీ డియోల్. సూపర్ స్టార్ మీదున్న గౌరవంతో కంగువ సైడ్ ఇవ్వబట్టి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. కానీ లేకపోతే అక్టోబర్ 10నే థియేటర్స్లో మరోసారి బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ ని చూసేవారు ఆడియన్స్. అటు హరిహర వీరమల్లు ఆన్ టైం ల్యాండ్ అయినా బాబీ డియోల్ కి సౌత్ లో ఇంకో ప్రాజెక్ట్ ఎప్పుడో విడుదలయ్యేదే. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో విలన్ గా నటిస్తున్నారు బాబీ డియోల్. బాలయ్య 109 కోసం బాబీ డియోల్తో కలిసి ట్రావెల్ చేస్తున్నా అని ఆ మధ్య ఊర్వశీ రౌతేలా పెట్టిన పిక్స్ వైరల్ అయ్యాయి. సో NBK 109లో సంక్రాంతికి బాబీ డియోల్ని చూడొచ్చనమాట. ఆ వెంటనే దళపతి 69లోనూ విలన్గా బాబీ పేరే వినిపిస్తోంది. సో 2025లో వరుసగా బాబీ సౌత్ హీరోలతో పోటాపోటీగా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారన్నమాట. నిన్న మొన్నటిదాకా ఆదిత్య రాయ్ కపూర్తో చట్టాపట్టాలేసుకుని తిరిగిన అనన్య పాండే ఇప్పుడు అతనికి కటీఫ్ చెప్పేశారు. నెక్స్ట్ సంథింగ్ మొదలైందంటూ మాటలు వినిపిస్తున్నా దాని గురించి మాత్రం గప్చుప్గానే ఉంటున్నారు. కానీ కాబోయే వరుడు ఎలా ఉండాలనే విషయం మీద క్లారిటీ మెయిన్ అంటున్నారు ఈ బ్యూటీ. అనన్య పాండే ఇప్పుడు ప్రేమలో ఉన్నారా లేదా? నార్త్లో ఇదో పెద్ద డిస్కషన్. ఆ మధ్య ఆదిత్య రాయ్ కపూర్తో వెకేషన్లు, పార్టీలకు యమాగా హాజరైన ఈ బ్యూటీ ఈ మధ్య కటీఫ్ చెప్పేశారు. ఈ గ్యాప్లో కొత్త జోడీని వెతుక్కున్నారనే మాటలు లేకపోలేదు. కొత్త బాయ్ ఫ్రెండ్ సంగతి చెప్పమా అంటే హుష్ గప్చుప్ అంటున్నారు. కానీ క్వాలిటీస్ లిస్ట్ మాత్రం ప్రిపేర్ చేసేశారని చెప్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్లో అమ్మాయిల మనసు, వాళ్ల కెరీర్ గోల్స్ అర్థం చేసుకుని సపోర్ట్ చేసే అబ్బాయిలు చాలా అరుదుగా కనిపిస్తున్నారన్నారు అనన్య. తన లిస్ట్లో ఫస్ట్ క్వాలిటీ ఇదే అని చెప్పారు. నిత్యం షూటింగ్లతో, పనితో అలసిపోయినప్పుడు ఇంటికొస్తే హాయిగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయిని ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడదు చెప్పండి అంటూ తన లిస్ట్లో సెకండ్ క్వాలిటీని చెప్పకనే చెప్పేశారు ఈ బ్యూటీ. సో అనన్యతో రిలేషన్షిప్ కంటిన్యూ కావాలంటే ఈ బేసిక్ లక్షణాలు ఉండాల్సిందే మరి.
నేను గాయాలు తగిలించుకోకుండా సినిమాలు ఎప్పుడు చేస్తాను అంటూ లేటెస్ట్ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ గురించి అందంగా హింట్ ఇచ్చారు నటి సమంత రూత్ ప్రభు. ఆమెతో పాటు మరికొందరు మన సినిమాల్లో యాక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఓజీ లాంటి క్రేజ్ ఉన్న సినిమా గురించి ఎవరేం చెప్పినా ఇన్స్టెంట్ గా వైరల్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా కోసమే కళరి నేర్చుకుంటున్నారు శ్రీయారెడ్డి. అటు స్వయంభూ కోసం కత్తి పట్టుకుని కనిపిస్తున్నారు సంయుక్త మీనన్. ఆల్రెడీ గుర్రపు స్వారీ కూడా నేర్చుకుంటున్నారు సంయుక్త. కాజోల్ అయితే ఇండియన్ 2 సమయంలోనే మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. మగధీర సమయంలోనూ ఇలాంటి ట్రైనింగే తీసుకున్నారు కాజల్. ఇటు శృతి హాసన్ కూడా డెకాయిట్ లో డిష్యూమ్ అంటున్నారు. మాజీ ప్రేమికులిద్దరూ చేతుల్లో వెపన్స్ తో కనిపించే టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఆల్రెడీ క్రాక్ లోనూ బిగ్ ఫైట్ చేశారు శృతి హాసన్. వాల్తేరు వీరయ్యలోనూ ఆమె వెపన్స్ ని డీల్ చేశారు. ఫైట్స్ చేయటంలో ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ తీసుకుంటున్న వారికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు నయనతార. ఫ్యామిలీ మ్యాన్ 2లో యాక్షన్ సీక్వెన్స్ ఇరగదీశారు సమంత. గర్భవతిగా కనిపిస్తూనే యశోదలో యాక్షన్ సీక్వెన్స్ చేశారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సిటాడెల్లోనూ శామ్ యాక్షన్ ని చూడొచ్చు. స్వాగ్ లో రితువర్మ, హరిహర వీరమల్లో నిధి అగర్వాల్ కూడా కత్తి తిప్పారు. త్రిష ఓటీటీలో డెబ్యూ ఇచ్చిన సిరీస్ బృంద. చెడు మీద మంచి చేసే యుద్ధంగా మెప్పించింది బృంద. ఇందులో కాకి డ్రెస్ లో పక్కా యాక్షన్ రోల్ చేశారు త్రిష. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పటికీ ఈ సిరీస్ మాత్రం నెక్స్ట్ రేంజ్ యాక్షన్ చేయడానికి హెల్ప్ చేసిందన్నారు త్రిష. సో చూసారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జోరిసోయో.